రావణుడు చనిపోతూ లక్ష్మణుడికి చెప్పిన రహస్యాలు ఏంటి? రావణుడు చనిపోతూ చెప్పిన ఈ విషయాలు కేవలం లక్ష్మణుడికి మాత్రమే కాదు, ప్రతి మనిషి తన జీవితంలో విజయం సాధించడానికి, తప్పులు చేయకుండా ఉండడానికి ఉపయోగపడే అద్భుతమైన జీవన సూత్రాలు. మరి ఆ రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లంకా యుద్ధం ముగింపు దశకు వచ్చింది. లక్ష్మణుడి ప్రాణాలు తీయబోయిన మేఘనాథుడు, కుంభకర్ణుడు వంటి మహామహులంతా నేలకొరిగారు. చివరకు శ్రీరాముడి కోదండం నుండి దూసుకొచ్చిన బ్రహ్మాస్త్రం రావణాసురుడి నాభిని చీల్చింది. ముల్లోకాలను వణికించిన లంకాధిపతి రక్తం ఓడుతూ యుద్ధభూమిలో కూలిపోయాడు. 10 తలల అహంకారం నేలమట్టమైంది. రావణుడు మరికొద్ది నిమిషాల్లో ప్రాణాలు విడవబోతున్నాడని శ్రీరాముడు గ్రహించాడు. రాముడు లక్ష్మణుడిని దగ్గరకు పిలిచాడు. లక్ష్మణ, అటు చూడు. మహాజ్ఞాని, వేద పండితుడు, సామవేద ప్రియుడు, పరమ శివభక్తుడైన రావణుడు పడి ఉన్నాడు. అతను సీతను అపహరించి అధర్మానికి పాల్పడి ఉండవచ్చు, కాని ఒక రాజుగా, ఒక పాలకుడిగా, ఒక శాస్త్రవేత్తగా అతనికున్న జ్ఞానం సాటిలేనిది. అతను మరణిస్తే ఆ అపారమైన జ్ఞాన సంపద కూడా అంతరించిపోతుంది. నువ్వు వెంటనే వెళ్లి ఆయన నుండి జీవిత సత్యాలను గ్రహించు అని పంపించాడు. అన్న ఆజ్ఞ ప్రకారం లక్ష్మణుడు రావణుడి సమీపానికి వెళ్లాడు. లక్ష్మణుడి మనసులో ఇంకా యుద్ధం తాలూకు ఆవేశం ఉంది. రావణుడి తలవైపు నిలబడ్డాడు. రావణుడి ముఖంలోకి చూస్తూ, రావణ, నువ్వు మరణశయ్యపై ఉన్నావు. నీ దగ్గర ఉన్న రాజనీతి సూత్రాలను నాకు బోధించు అన్నాడు. రావణుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. లక్ష్మణుడిని చూశాడు, కాని ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా మళ్లీ కళ్ళు మూసుకున్నాడు. లక్ష్మణుడికి అవమానంగా అనిపించింది. వెనక్కి తిరిగి రాముడి వద్దకు వచ్చి, అన్నా, రావణుడు నన్ను చూసి కూడా మాట్లాడలేదు. అతని అహంకారం ఇంకా తగ్గలేదు అన్నాడు. రాముడు మందహాసం చేస్తూ, లక్ష్మణ, తప్పు రావణుడిది కాదు. నువ్వు విద్యను యాచించడానికి వెళ్లావు, శాసించడానికి కాదు. ఎవరి దగ్గరైనా జ్ఞానాన్ని నేర్చుకోవాలనుకున్నప్పుడు వినయంతో వారి పాదాల చెంత కూర్చోవాలి గాని తల వైపు అహంకారంతో నిలబడకూడదు. వెళ్ళు, నీ తప్పు తెలుసుకుని వెళ్ళు అని పంపాడు. ఈసారి లక్ష్మణుడు తన ధనస్సును పక్కన పెట్టాడు. వినయంతో రావణుడి పాదాల చెంత చేతులు కట్టుకుని కూర్చున్నాడు. రావణుడు మళ్లీ కళ్ళు తెరిచాడు. ఈసారి లక్ష్మణుడిలో అహంకారం లేదు, ఒక శిష్యుడిలో ఉండే వినయం ఉంది. రావణుడు నవ్వి రక్తం కక్కుకుంటూ ఇలా అన్నాడు, లక్ష్మణ, నువ్వు రాముడి తమ్ముడివి. నీకు ఈ వినయాన్ని నీ అన్నే నేర్పించి ఉంటాడు. నేను మరణించే ముందు నా కఠిన సత్యాలను నీకు చెప్తాను, జాగ్రత్తగా విను. ఇవి నీకు నీ తరువాతి తరాలకు రాజ్యాన్ని పాలించడానికి ఉపయోగపడతాయి. కాలయాపన, శుభకార్యాన్ని వాయిదా వేయడం, పాపాన్ని వెంటనే చేయడం. నేను ఈ తప్పు చేశాను లక్ష్మణ. నా జీవితంలో నేను అనుకున్నవి సాధించడానికి నాకు శక్తులు సరిపోవని ఎప్పుడూ అనుకోలేదు. నేను కొన్ని అద్భుతమైన పనులు చేయాలనుకున్నాను. మొదటిది, భూమి నుండి స్వర్గానికి సాధారణ మానవులు కూడా వెళ్లేలా ఒక మెట్లు కట్టాలనుకున్నాను. రెండవది, నరకంలో పాపులు పడే బాధలను చూసి చలించి అక్కడి వైతరిని నదిలోని రక్తం, చీమును అమృతంగా మార్చాలనుకున్నాను. మూడవది, సముద్రపు ఉప్పు నీటిని తీపి నీరుగా మార్చి ప్రపంచంలో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా చేయాలనుకున్నాను. నాలుగవది, బంగారానికి సువాసన అద్దాలనుకున్నాను. ఇవన్నీ లోక కళ్యాణం కోసమే అనుకున్నాను. కాని ఈ రోజు కాకపోతే రేపు, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చేద్దామని వాయిదా వేస్తూ వచ్చాను. నా అమరత్వంపై ఉన్న నమ్మకంతో కాలాన్ని నిర్లక్ష్యం చేశాను. చివరకు ఆ మంచి పనులన్నీ నా శవంతో పాటు మట్టిలో కలిసిపోతున్నాయి. కాని మీ అన్న రాముడి భార్య సీతను అపహరించాలనే చెడు ఆలోచన రాగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, వాయిదా వేయకుండా వెంటనే మారీచుడిని తీసుకుని బయలుదేరాను. నీకు నేను చెప్పే మొదటి రహస్యం, జీవితంలో ఏదైనా మంచి పని చేయాలనిపిస్తే ఆ క్షణమే దాన్ని ప్రారంభించు. ఎందుకంటే రేపు అనేది ఎవరికీ నమ్మకం లేదు. అదే ఏదైనా చెడు పని చేయాలనిపిస్తే దాన్ని రేపు చేద్దాం అంటూ వీలైనంత వాయిదా వేయి. ఆ వాయిదా వేసే సమయంలో నీ మనసు మారి ఆ చెడు పని నుండి నువ్వు తప్పుకునే అవకాశం ఉంటుంది. శత్రువును తక్కువ అంచనా వేయడం. ఓ లక్ష్మణ, రెండవ రహస్యం ఏంటో తెలుసా? శత్రువుని నిర్లక్ష్యం చేయడం. నేను బ్రహ్మదేవుని మెప్పించి వరం కోరినప్పుడు ఏం అడిగానో తెలుసా? దేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, కిన్నెరులు, వీరిలో ఎవరి చేతిలోనూ నాకు మరణం ఉండకూడదని కోరుకున్నాను. కాని ఆ వరంలో నేను మనుషులు, కోతులనే పదాలను చేర్చలేదు. ఎందుకో తెలుసా? నా దృష్టిలో మానవులు చాలా బలహీనులు. నా రాక్షస సైన్యానికి వారు కేవలం ఆహారం. ఇక కోతులు అడవిలో చెట్లపై తిరిగే జంతువులు, వాటి వల్ల నాకేం ప్రమాదం వస్తుంది అనుకున్నాను. అది నా అహంకారం. ఈ రోజు నన్ను ఎవరు ఓడించారు? నువ్వు. నీ అన్న రాముడు అనే ఇద్దరు నరులు. నన్ను ముంచేసింది ఎవరు? సుగ్రీవుడు, హనుమంతుడు అనే వానరులు. రెండవ రహస్యం, నీ శత్రువు ఎంత చిన్నవాడైనా, బలహీనంగా కనిపించినా ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకు. చిన్న నల్లటి చీమ కూడా పెద్ద ఏనుగు చెవిలో దూరి దాన్ని చంపగలదు. శత్రువు బలాన్ని ఎప్పుడూ తక్కువ చేయవద్దు. నీ బలాన్ని చూసి ఎప్పుడూ అతిగా గర్వపడవద్దు. మూడవ రహస్యం, సొంత రహస్యాలు మరియు గూఢచర్యం. లక్ష్మణ,
రాజు అనేవాడు తన గుండెల్లో ఒక శ్మశానాన్ని మోయాలి. కొన్ని రహస్యాలను తనతో పాటే సమాధి చేసుకోవాలి తప్ప బయట పెట్టకూడదు. నా నాభిలో అమృతం ఉందనే రహస్యం నా ప్రాణ రహస్యం. ఆ విషయం నా తమ్ముడైన విభీషణుడికి తెలుసు. నేను నా తమ్ముడే కదా అని నమ్మి ఆ రహస్యాన్ని చెప్పాను. కానీ కాలం మారింది, పరిస్థితులు మారాయి. అతను నన్ను వదిలి రాముడిని చేరాడు. ఈ రోజు రాముడు నా నాభిపై బాణం వేయడానికి కారణం ఆ విభీషణుడు చెప్పిన రహస్యమే. ఒక రాజు తన అత్యంత రహస్యమైన బలహీనతలను తన భార్యకు, కన్నబిడ్డలకు లేదా తోబుట్టువులకు కూడా చెప్పకూడదు. ఎందుకంటే బంధాలు, ప్రయోజనాలు ఎప్పుడైనా మారవచ్చు. అలాగే నీ సొంత రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి గూఢచారులు ఉండాలి. కానీ నీ శత్రువుల రాజ్యంలో ఏం జరుగుతుందో అంతకంటే ఎక్కువ సమాచారం నీ దగ్గర ఉండాలి. నేను రాముడి బలాన్ని, అతని వెనుక ఉన్న శక్తులను తెలుసుకోవడంలో విఫలమయ్యాను. ఇక 4వ రహస్యం. రాజుకు ఎప్పుడూ తప్పుడు పొగడ్తలు చెప్పే మిత్రుల కంటే మొహం మీద తప్పును ఎత్తిచూపే శత్రువు లాంటి మిత్రుడే ముఖ్యం. మనకు నచ్చినట్లు మాట్లాడేవారు కోట్లలో దొరుకుతారు, కానీ మన తప్పును సరిదిద్దే ధైర్యం ఉన్నవారు కొందరే ఉంటారు. అలాంటి వారిని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. హితవు చెప్పే మిత్రులను దూరం చేసుకోవడం. లక్ష్మణ, నా సభలో ఎందరో మంత్రులు, మేధావులు ఉన్నారు. కానీ వారంతా నేను ఏం చెప్తే దానికి అవును ప్రభూ, మీరే కరెక్ట్ అని తలాడించేవారే, భజనపరులు. కానీ నా తమ్ముడు విభీషణుడు, ముసలి మంత్రి మాల్యవంతుడు, నా భార్య మండోదరి, వీరంతా నేను సీతను అపహరించి తప్పు చేశానని, రాముడికి సీతను అప్పగించి శరణు వేడమని మొహం మీదే చెప్పారు. కాని నా అహంకారంతో నన్ను నేను సర్వశక్తిమంతుడిగా ఊహించుకుని నా మంచి కోరి చేదైన నిజాలు చెప్పిన వారిని అవమానించి దర్బారు నుండి వెళ్లగొట్టాను. నన్ను పొగిడిన వారిని దగ్గరకు తీశాను. నేను చేసిన తప్పుల్లో అదొక తప్పు. ఇక చివరిది అధికారం మరియు కామం అనే అంధకారం. లక్ష్మణ, నేను కైలాస పర్వతాన్ని ఎత్తాను. శివుడిని నా భక్తితో మెప్పించి ఆత్మలింగాన్ని, చంద్రహాస ఖడ్గాన్ని పొందాను. ముల్లోకాలలోని రాజులు నాకు భయపడి సాష్టాంగ నమస్కారం చేసేవారు. ఇంతటి అధికారం, సంపద వచ్చేసరికి నాలో అహంకారం పెరిగింది. ఆ అహంకారం నన్ను గ్రుడ్డివాడిని చేసింది. ఆ గ్రుడ్డితనంలోనే పరస్త్రీ వ్యామోహం అనే వలలో పడ్డాను. లక్ష్మీ స్వరూపమైన సీతాదేవిని అపహరించి తెచ్చాను. ఒక స్త్రీ శాపం ఒక సామ్రాజ్యాన్ని ఎలా బూడిద చేయగలదో నా లంకను చూస్తే నీకు అర్థమవుతుంది. రాజు అనేవాడు తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. లక్ష్మణ, రాముడు నన్ను చంపలేదు. నా అహంకారం, నా అధర్మమే నన్ను చంపాయి. మీ అన్న రాముడు గొప్పవాడు ఎందుకంటే అతను ధర్మానికి కట్టుబడ్డాడు. నేను అహంకారానికి కట్టుబడ్డాను. నా జీవితం నుండి ఈ పాఠాలు నేర్చుకో. నీ అన్నకు నా నమస్కారాలు తెలియజేయి అంటూ కళ్ళు మూశాడు. మహాజ్ఞాని అయిన రావణుడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. లక్ష్మణుడు చనిపోయే ముందు జీవిత సత్యాలు చెప్పిన తన శత్రువుని గురువుగా భావించి నమస్కారం పెట్టాడు. అతను నెమ్మదిగా రాముడి వద్దకు నడిచి వెళ్లి రావణుడు చెప్పిన ప్రతి ఒక్క మాటను వివరించాడు. రాముడు ఆకాశం వైపు చూసి ఆ మహాత్ముడి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించాడు. చూసారుగా, బలాన్ని చూసి గర్వపడే రావణులెందరో కాలగర్భంలో కలిసిపోతారు. కానీ ధర్మాన్ని నమ్మే రాముడు మాత్రమే చరిత్రగా మిగిలిపోతాడు. ఈ రోజు నువ్వు రాముడి మార్గాన్ని ఎంచుకుంటావా, లేక రావణుడి తప్పుల నుండి నేర్చుకుంటావా? ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.